హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్ని. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీప్దాస్ మున్షితో పాటు మరొకవైపు డిప్యూటీ సీఎం, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో పాటు పీఈసీ సభ్యులు, అదేవిధంగా పీసీసీ కార్యవర్గం, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సమావేశం రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా అభ్యర్థుల్ని ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఎవరిని బరిలో దింపాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థుల్ని సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు 2 నుంచి 5 వరకు కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలతో పాటు మరొకవైపు ఇతర పార్టీల నుంచి సైతం కాంగ్రెస్ పార్టీల్లోకి వచ్చి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. పార్లమెంటు అభ్యర్థుల్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి బలమైన నేతల్ని ఎవరిని ఎంపిక చేయాలి, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అన్న దానిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు మంత్రివర్గ కూర్పుతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మంత్రివర్గ కూర్పుపై ఒక క్లారిటీ రావాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పు ఈ 2వ వారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఈ సమావేశంలో, కార్యవర్గ సమావేశంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి నేతలందరికీ కూడా నామినేటెడ్ పోస్టులతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ కూడా అప్పచెప్పాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానైతే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాని తర్వాత మంత్రివర్గ కూర్పుకి సంబంధించి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు మరొక 11 మంది మంత్రివర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 6 మంత్రివర్గంలో చోటు కల్పించాలి. కాబట్టి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా ఇప్పటికే ఒకవైపు మైనార్టీలకు సంబంధించినటువంటి వర్గం నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించినటువంటి నేపథ్యంలో ఆ మైనార్టీ వర్గం నుంచి మరొకవైపు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి నేతలకి 6 మంత్రివర్గాలకు సంబంధించి 6 మంత్రికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనితో పాటు
మరొక వైపు ముఖ్యంగా రాష్ట్రంలో ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్, మరొకవైపు అధికార కాంగ్రెస్ పైన ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా అమలు చేయడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు ప్రభుత్వం 2 గ్యారంటీలను అమలు చేస్తున్నాము, మరొక 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మరొకవైపు వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగానే నిన్న వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో కూడా అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే తర్వాత ఏపీకి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వెళ్తారనేటటువంటి వార్తలుగా వినిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వెళ్తారా, లేక తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా వెళ్తే మేము స్వాగతిస్తామని అంటూ కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.